ఇక భోగాపురం ఎయిర్పోర్ట్ ను ప్రధాని చేతుల మీదుగా ప్రారంభించడం సంతోషకరమని వైసీపీ నేత గుడివాడ అమర్నాథ్ అన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఎయిర్పోర్ట్ కీలకమని పేర్కొన్నారు. అయితే ప్రధాని పాల్గొన్న వేడుకను సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్, కేంద్ర మంత్రి జగన్ పై విమర్శలు చేసేందుకు వినియోగించారని ఆరోపించారు. ఒకే స్క్రిప్ట్ తో జగన్ పై విమర్శలు చేశారని, భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణానికి ఎవరి పాత్ర ఏమిటో ప్రజలకు తెలుసని అన్నారు. నిన్న అది ప్రారంభోత్సవం కావడం చాలా సంతోషం. దాన్ని డెవలప్ చేసినటువంటి ఈ ప్రాంతానికి చెందినటువంటి పెద్దలు జిఎంఆర్ గారికి కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. ఇది సహజంగా ప్రధానమంత్రి గారు పాల్గొనేటువంటి సభల్లో వాస్తవాలు అనేటువంటివి ప్రజలకు చెప్పాల్సినటువంటి బాధ్యత. ఆ సభల్లో మాట్లాడేటువంటి ప్రముఖులకి అది చాలా అవసరం. కానీ నిన్న వేదిక చూస్తే సాక్షాత్తు దేశ ప్రధాని గారి ముందే, దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి ముందే రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి, ముఖ్యమంత్రి గారి కొడుకు సకల శాఖ మంత్రి గారు నలుగురు కూడా ఒకటే స్క్రిప్ట్ తీసుకొని ప్రతిపక్ష నాయకులైనటువంటి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శలు చేసేటువంటి దానికి ఆ వేదికను వాడుకున్నారు.